వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. ఓకే, హైదరాబాద్ లో ఏది ఫేమస్ అంటే చార్మినార్ అంటారు. బట్ నవంబర్ 21 నుంచి 5 మినార్ ఫేమస్ అని చెప్తుంది టీమ్. సో నిజంగా అలానే ఫేమస్ అయ్యేలాగా అనిపిస్తుంది నాకు టీజర్ అండ్ ట్రైలర్ చూసిన తర్వాత. సో టీమ్ మన ముందే ఉంది కదా, ఎట్లా ఫేమస్ చేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హలో రాజ్ గారు అండ్ హలో రాశి అండ్ హలో మ్యామ్, ఎలా ఉన్నారు? సో మూవీ ట్రైలర్ ఇవన్నీ చూసిన తర్వాత అమ్మయ్య ఎట్టకేళ్ళకి రాజ్ తరుణ్ కంబ్యాక్ ఇచ్చిన తర్వాత అందరం ఫుల్ ఎంటర్టైన్ అయ్యే విధంగా ఉంది అని చెప్పేసి ఆడియన్స్ కమెంట్సే వస్తున్నాయి. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దాన్ని? వెరీ హ్యాపీ అండి. అంటే కామెడీ అనేది ఎప్పుడు బాగా ఎంజాయ్ చేసే జానర్. అదో క్రైమ్ కామెడీ. అండ్ మామూలుగా క్రైమ్ కామెడీ లాంటిది ఏంటంటే చేద్దాం అనుకుంటే కుదరదు, ఇట్ షుడ్ హ్యాపెన్. సో హీ కేమ్ అప్ విత్ వెరీ నైస్ స్క్రిప్ట్. అండ్ ఎక్కడా కూడా కథ నుంచి బయటికి రాకుండా ఏవో జిమ్మిక్కులు చేసి మామూలుగా అనిపించడం అలా కాకుండా ప్రాపర్గా కథ ఇంటాక్ట్ ఉంటుంది. దాంతోపాటు మొత్తం త్రూ అవుట్ అంతా కూడా ఫన్ వచ్చేలాగా ఈ డిజైన్ ఇట్ సో వెల్. సో ఆఫ్టర్ గ్యాప్ తర్వాత ఈ కైండ్ ఆఫ్ జానరా చూస్ చేసుకోవడానికి, మీరు పిక్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే జానరా కొంచెం కొత్త ఉండొచ్చు కానీ కామెడీ సేమ్. కామెడీ మిస్ ఎంటర్టైన్మెంట్ అదే అంటారు. ఓకే, ఎంటర్టైన్మెంట్ అసలు ఎక్కడ మిస్ అవ్వదు. ఓకే, అంటే మీరు మేజర్ పార్ట్ జానరాస్ కూడా ఆబ్వియస్లీ కదా, యాక్టర్ మనకు కూడా ఏంటంటే కొంచెం కొత్తగా ట్రై చేయాలి ఉంటుంది, కొత్త జానరాస్. బట్ ఎంటర్టైన్మెంట్ పార్ట్ అసలు ఎక్కడ మిస్ అవ్వకూడదు. సో ఇది పర్ఫెక్ట్. మొత్తం త్రూ అవుట్ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది. అండ్ రాశి, హౌ ఇస్ యువర్ జర్నీ గోయింగ్? ఎలా ఉంది ఇప్పుడు? లైక్ ఆఫ్టర్ 5 మినార్ తర్వాత కెరీర్ డెఫినెట్ గా మారే ఛాన్స్ ఏమన్నా ఉంటుంది అనిపిస్తుందా మీకు? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఈ క్యారెక్టర్ చాలా కొత్త క్యారెక్టర్ నాకు, నేను చేసినప్పటి వరకు క్యారెక్టర్స్లో. అండ్ దిస్ ఈస్ గివింగ్ మీ ఫ్రెష్ లుక్. కాస్ట్యూమ్స్ కానీ, మేకప్, హెయిర్, ఎవ్రీథింగ్, expressions, dialogues, everything is very new. I think this will open some different doors for me for sure. Maybe. And somewhat ఎక్కడో తెలియకుండా మీరు ఇంతకు ముందు చేసిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా కొంచెం మిస్టరీగా, లేకపోతే ఏం జరుగుతుంది, లేకపోతే రాశిని ఏమన్నా చేస్తుందా అనే కైండ్ క్రియేట్ చేశారు. సో మీకు ఆ జానరాస్ ఇష్టమా, లేకపోతే ఓకే గో విత్ ద ఫ్లో అని అనుకుంటున్నారు? గో విత్ ద ఫ్లో కూడా కాదు, ఆ జానర్ ఇష్టం కూడా కాదు. జస్ట్ ఇఫ్ ఒకసారి స్టోరీ విన్న తర్వాత ఐ లైక్ ద క్యారెక్టర్. Most of the stories coming to me were like that, and if I like the character I go with it. I don't think so much. సో ఈ క్యారెక్టర్ స్టిల్ మీరు చేసిన మూవీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి అండ్ రిమార్కబుల్ గా ఉన్నాయి. బట్ స్టిల్ మీకు ఏదన్నా మిగిలిపోయిందా, లైక్ అరే ఇంకా ఏమన్నా చేయాల్సింది, నేను ఇది ఒకటి మిగిలిపోయింది నాకు అనే ఫీలింగ్? ఎప్పుడైనా ఉంటుంది అది లైఫ్ లో. రాదు, అస్సలు రాదు. కానీ ఇప్పుడు నాకు యాక్షన్ చేయాలి అని ఉంది, చేయాలి, చాలా ఇంట్రెస్ట్ ఉంది ఇప్పుడు. ఇంతకు ముందు ఆ పోలీస్ క్యారెక్టర్ చేసినా కూడా అంత స్కోప్ రాలేదు కదా యాక్షన్ కి, అక్కడ స్కోప్ లేదు స్టోరీలో, క్యారెక్టర్ లో. కానీ ఇప్పుడు ప్రాపర్ యాక్షన్ చేయాలి, ఒక్క ఫిల్మ్ అట్లీస్ట్. ఎంత బాగుంది, ఓహో బాగుంది కదా. అందులో మేబీ డైరెక్టర్ అండ్ హీరోస్ ఇమాజినేషన్ కూడా ఉండాలి. ఎవరు మరి ఏ డైరెక్టర్ తో చేయాలి, ఏ హీరోతో చేయాలని ఇమాజినేషన్ కూడా ఉండుంటది కదా, లైక్ ఎవరితో చేయాలి ఇమాజిన్ చేయలేదు యాక్చువల్లీ. నేను యాక్షన్ చేస్తే చాలు, కెమెరా డైరెక్టర్ ఉంటే జస్ట్ నాకు ప్రిపేర్ చేయండి, ట్రైనింగ్ ఇచ్చేసండి, ఐ విల్ డూ ఇట్. అండ్ మ్యామ్, ఇప్పుడు ఉన్న జానరాస్ లో ఈ మధ్య ట్రెండ్ చాలా మారిపోయింది. లైక్ ఓటీటీ వచ్చింది, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ వచ్చాయి. ఈవెన్ ఇంతకు ముందు యూట్యూబ్ లో చేయటం కూడా గొప్ప అనుకుంటే, ఇప్పుడు అట్లా లేదు. ఎందులో హిట్ అయితే అదే బాగా క్లిక్ అవుతుంది. సో మీరు ఒక మూవీని ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఎక్కువగా ఏం ఆలోచిస్తున్నారు ఇప్పుడున్న ట్రెండ్స్ లో? మూవీ నాకు తెలిసినంత వరకు, నా ఎక్స్పీరియన్స్ లో, ఇట్స్ ఆల్వేస్ ఇన్ ద థియేటర్స్. రైట్, ఓకే, దట్ ఈస్ ఆల్వేస్ మై ఫస్ట్ ప్రిఫరెన్స్. ఎందుకంటే నేను థియేటర్లోనే సినిమాలు చూసి పెరిగాను. సో ఇంకో ఫార్మాట్ అనేది ఇప్పుడు వచ్చింది అంటే బలవంతంగా అలవాటు పడ్డాం దానికి. బట్ స్టిల్ కరెక్టే కదా, బలవంతంగా అలవాటు పడ్డాం. కాకపోతే సినిమా బ్యూటీ ఏంటంటే మనం థియేటర్లోనే చూడాలి. 70 mm అంటేనే అది సినిమా. ఎగ్జాక్ట్. సో అందుకని నేను సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమానే చేద్దాం అనుకున్నాను. దట్ ఈస్ ఆల్వేస్ అవర్ ఫస్ట్ ప్రిఫరెన్స్. చాలా పెద్ద సత్యాన్ని చాలా సింపుల్ గా చెప్పారు. బలవంతంగా అలవాటు పడ్డాం. కరెక్టే కదా, అదేమంటారు, ప్రేమించలేదు, ప్రేమించాల్సి వచ్చింది అన్నట్టు. కాదండి, ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, మనకి లాక్డౌన్ లో కానీ ఆ తర్వాత దట్ వాజ్ వెన్ వి యాక్చువల్లీ గాట్ యూస్ టు ఇట్ సో మచ్. అంటే ఇంకా ఆప్షన్ లేక ఇంట్లో ఎన్ని లాంగ్వేజెస్ చూడడం కూడా అలవాటు చేసుకున్నాం. ఇంతకుముందు ఓన్లీ తెలుగు చూసేవాళ్ళం. ఇప్పుడు లాంగ్వేజ్ బ్యారియర్స్ ఏముంది ఇంట్లో లాక్డౌన్ తర్వాత? ఐ మీన్ మేమందరం వాచ్ చేస్తాం, పోర్చుగీస్, స్పానిష్,
ఏ భాషని వదలలేదు, కొరియన్, అవును, తెలుగు. ఈ మధ్య దాని వల్ల మధ్యలో వచ్చిన కే డ్రామా ట్రెండ్ వచ్చింది, చాలా అట్లా క్రేజ్ పెరిగింది. కానీ సినిమా అనేది ఎప్పుడు థియేటర్లోనే చూడాలి, అదే బ్యూటీ. సినిమా అంటే అదే కదా. అవును. అండ్ సినిమా థియేటర్లో చూడడం అనేది డెఫినెట్లీ అవును చాలా మందికి అదే ఇష్టం ఉంటుంది. బట్ ఇప్పుడున్న ట్రెండ్స్ మీరే అంటున్నట్టుగా ఎక్కువ రోజులు ఆడటం అనేది లేదు సినిమాలు. సో తక్కువ టైంలో బడ్జెట్ మనం అనుకున్నట్టుగా రావాలనేది కూడా మీకు పెద్ద ప్రెషరే కదా. సో మీరు ఏం చెప్తారు? ఐ మీన్ సినిమా అనేది ఇట్స్ ఎ జాక్ పాట్. ఇప్పుడు అది ప్రేక్షకుల పల్స్ని ఎవరు ఎలా క్యాచ్ చేయాలి అనేది ఒక ఫార్మాట్ కానీ ఒక ఫార్ములా కానీ లేదు. ఇప్పుడు ఏ సినిమా ఏది హిట్ అవుతుందో తెలియదు. అద్భుతంగా ఉన్న సినిమాలు ఆడనివి కూడా ఉన్నాయి. తర్వాత ఇయర్స్ తర్వాత అది కల్ట్ మూవీస్ అవుతాయి. ఆడినప్పుడు ఎవరు చూడరు, కల్ట్ చేయరు, అయిపోయిన తర్వాత కల్ట్ మూవీస్. సో ఆ రిస్క్ ఎప్పుడు ఉంటుంది. కానీ మన ప్రోడక్ట్ బాగుంది అని 100% మనకి కాన్ఫిడెన్స్ ఉంటే, మనకి నమ్మకం ఉండాలి, ఉంటే దెన్ ఇట్ విల్ డూ వెల్ అని అనుకుంటా. ఎందుకంటే సినిమా తీసే ముందు, నేను ప్రొడ్యూసర్ అవ్వకముందు ఫస్ట్ నేను ఒక ఆడియన్స్ని, నేను ఒక ప్రేక్షకురాల్ని. నాకు సినిమా నచ్చాలి కదా. నా సినిమా నాకు నచ్చకపోతే బయట వాళ్ళకి నచ్చదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. సూపర్ సూపర్. సేమ్ యాజ్ దట్. అంటే ఇవే ట్రెండ్స్ మారుతున్నాయి, లైక్ మూవీ నచ్చాలి. ఆ టైంలో మీకు ఆబ్వియస్లీ ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఈజీగా ఆడియన్స్ని పుల్ చేయగలిగే ఒక కెపాసిటీ వచ్చింది, అండ్ మీకు నిజంగా చాలా మంది ఫ్యాన్ బేస్ వచ్చింది. అండ్ మీరు మరి వీటన్నిటికి తగ్గట్టు బ్రేక్ తీసుకుంటూ వెళ్ళడం అనేది మీకు పాజిటివ్ అయిందా, నెగిటివ్ అయిందా? అంటే మీరు చెప్పిన ఇవన్నీ నేను ఎప్పుడంత ఆలోచించలేదు. హానెస్ట్లీ ఆడియన్స్ మేమే ఆలోచించినట్టున్నాం. If I like something ఖచ్చితంగా నచ్చుతుంది అనిపిస్తే I just go with it. అండ్ అంటే మనడు ఎంటర్టైన్మెంట్ ఎప్పుడైనా మనకి కామెడీ అనేది ఎప్పుడన్నా సరే పీపుల్ విల్ ఆల్వేస్ ఎంజాయ్ ఇట్. మనకి ఏంటంటే ఇప్పుడు కొత్త జోనర్ పట్టుకొస్తామా, లేకపోతే ఒకప్పుడు ఏంటంటే ఓవర్ ద టాప్ మరి స్లాబ్ స్టిక్ ఎక్కువ ఉండేది, అది కొంచెం సట్లర్ అవుతుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు కూడా స్లాబ్ స్టిక్ వచ్చేవి ఉంటాయి. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ వాంట్ టు డూ. But entertainment is something that will always work, no matter what. If you strike the right call, it will work. So we hope we did. I mean, we enjoyed a lot while we were doing the film and when we watched it. So I'm pretty sure people will enjoy it. So naku entertainment is always my favorite genre to watch and maradu kuda, of course. Yeah, right. And మీ మూవీస్ లో మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే సాంగ్స్. ఈసారి మరి సాంగ్స్ ఇందులో మీకు బాగా ఫేవరెట్, అండ్ ఈసారి మ్యూజిక్ అంతా ఎలా వచ్చింది? నాకు యాక్చువల్లీ 3 సాంగ్స్ అండి. నాకు సాంగ్స్ అన్ని చాలా ఇష్టమే హానెస్ట్లీ. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర, లెక్క పెట్టడం మానేసి నేను కలిసి ఎన్ని చేశాను చెప్పి హానెస్ట్ నిజంగా నాలుగుగా 5 ఏమో. అండ్ వీ విల్ కీప్ వర్కింగ్ టుగెదర్ ఫర్ షూర్. సో హీ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. మేబీ మీ కాంబో బాగున్నట్టుంది, అందుకే ప్రతిసారి సూపర్ హిట్ అందరికి చాలా. అండ్ ఆల్సో అంటే మై సినిమా చూపిస్తున్నా కలిసి చేసినప్పటి నుంచి కూడా మా ఇద్దరు బాండింగ్ కూడా అలాంటిది. సో ఐ విల్ ఆల్వేస్ లుక్ ఫార్వర్డ్ టు కీప్ వర్కింగ్ విత్. సూపర్. అండ్ రాశి గారు, లైక్ యాజ్ ఐ సెడ్ సేమ్ థింగ్, లైక్ కాంపిటేటివ్ వరల్డ్లో ఒక హీరోయిన్గా రావటం, ఒకప్పుడు మంచి క్యారెక్టర్ కానీ ఏదో రోలు ఒక క్యారెక్టరైజేషన్ ఉండేది, బట్ ఇప్పుడు డెఫినెట్లీ మారుతూ వస్తుంది హీరోయిన్కి. సో బేస్డ్ ఆన్ దట్ ఈ కాంపిటేటివ్ స్పిరిట్ని మీరంతా ఎలా మౌల్డ్ చేసుకుంటారు? సో నేను ఇలా ఏం సిచ్యువేషన్కి ఇలా చూడలేదు. కాంపిటీషన్ ఉంది, తనతో కాంపిటీషన్ ఉంది, తనతో కాంపిటీషన్ ఉంది అన్న అలా ఫీలింగ్ నాకు ఎప్పటి వరకు చిన్నప్పటి నుంచి రాలేదు. ఇట్స్ మై జర్నీ, ఇట్స్ మై లైన్, ఇట్స్ జస్ట్ మై వే. ఐ హ్యావ్ టు జస్ట్ లుక్ బ్యాక్ అండ్ డూ బెటర్ దెన్ యస్టర్డే. అలానే ఉంది. దట్స్ ఇట్. బెటర్ క్యారెక్టర్ చేయాలి, బెటర్ మూవీ చేయాలి, మంచి రిటర్న్ క్యారెక్టర్ చేయాలి, అంతే. నేను ట్రైలర్ చూసినప్పుడు ఒక డైలాగ్ ఉంది, ప్రేమించిన వాడు ఇలా ఉంటే కష్టము, నిజాయితీగా ప్రేమిస్తే సమ్ డైలాగ్ ఉంది. సో నిజంగా లవ్ చేయాలి అని అంటే ఒక అబ్బాయికి ఎటువంటి క్వాలిటీస్ ఉండాలంటారు? అబ్బా, నా ఒక బుక్ ఉంది యాక్చువల్లీ, చాలా పెద్ద బుక్ ఉంది. చెప్పలేమో అనుకున్నా, చాలా స్మార్ట్ గా లేదంటారు అనుకున్నా. అమెజాన్ లో కూడా ఉంటుంది, వాట్ మెన్ నో అబౌట్ విమెన్. ఇట్స్ ఎంత బుక్ ఉంటుంది, ఫిల్డ్ విత్ ఎంప్టీ పేజెస్. What women want. No. This is one thing. Okay. So it's basically it's a journal in disguise, but still, what men know about it costs around some $600 or something. They don't pay attention. Empty pages. Men don't pay attention
to even know anything. ఓకే, సో మీరు ఇందులో తప్పించుకోవద్దు, మీరు చెప్పాలి, చెప్తాను. చెప్పాలి. చాలా ఉంది, ఇదే చెప్తున్నా. బేసిక్ క్వాలిటీ, bare minimum, respect, ఓకే, understanding, ఓకే, supportive, ఓకే, caring, ఓకే, like towards work, towards family, should be nice with my friends, my family, everyone. No anger issues. Are only 5 చెప్పాను కదా. No anger issues. No anger issues. No anger. Has to be very respectful towards everyone. Super. Basic. అండ్ మూవీ నెక్స్ట్ ఓటీటీ కానీ ఇవన్నీ కూడా ఒక పక్కన పెడితే ఆడియన్స్ డెఫినెట్లీ నచ్చితే మీరు థియేటర్కి చాలా రోజులు వస్తూ ఉంటారు అని అన్నారు మ్యామ్. బట్ వచ్చిన కొన్ని రోజుల్లో ఇప్పుడు అదే డే రోజు చాలా మూవీస్ కాంపిటీషన్ ఉన్నాయి అనమాట, లైక్ అదర్ మూవీస్ కూడా రిలీజ్ అవుతున్నాయి. ఒక కన్సర్న్ ఎక్కడో మీరు యాజ్ అ ప్రొడ్యూసర్గా ఉంటుంది కదా, మూవీ లవర్గా కాకుండా. ఉంటుంది, లేదు అని చెప్తే అబద్ధం అవుతుంది. అవును, ట్రూ. ఉంటుంది. మీరు చాలా నిజాలు చాలా స్మూత్ గా కరెక్ట్ గా చెప్తున్నారు, అది ఎంత బాగుందో తెలుసా వినడానికి. చెప్పండి. చాలా మూవీస్ రిలీజ్ అవుతాయి ఒకటే రోజు, కానీ నా ప్రోడక్ట్ మీద నాకు నమ్మకం ఉంది. సో ఇది చాలా నేను ఫస్ట్ డే కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా, స్క్రీన్ ప్లే ఈజ్ హైలైట్ ఈ సినిమాకి, అండ్ సిచ్యువేషనల్ కామెడీ. అంటే డైరెక్టర్ మీకు చెప్పినప్పుడు మీకు స్టోరీ నచ్చిందా, లేకపోతే ఆ స్టోరీకి మళ్ళీ నేను రాజ్ తరుణ్ గారిని అనుకుంటున్నాను, ఓకే ఈ కాంబో బాగుంటుందని ఫీలింగ్ తో మీరు ముందుకు వచ్చారా? లేదు, ఆ స్టోరీ నాకు చాలా నచ్చింది. ఇట్స్ అన్ ఇన్నోవేటివ్ స్టోరీ. ఓకే, అతను చెప్పిన విధానం నాకు రమేష్ ముందు నుంచి తెలుసు. సో అతన్ని అడిగినప్పుడు స్టోరీ చెప్పినప్పుడు దెన్ తర్వాత దానికి రోల్ యాప్ట్ రాజ్ తరుణ్ అవుతాడు, ఎందుకంటే అతని స్క్రీన్ ప్రెజెన్స్ కానీ కామిక్ టైమింగ్ ఈజ్ ఇంపెకబుల్. అది మనం క్వశ్చన్ చేయలేం, ఎందుకంటే యాజ్ అన్ ఆర్టిస్ట్ ఈజ్ అ ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్, అది దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. సో అతను 100%, మిగతా వాళ్ళు 100% ఎఫర్ట్ పెట్టాలి, అతను 200% ఆటోమేటిక్గా ఇస్తున్నారు ఈజీగా ఆ రోల్కి. సో అందుకని వీ థాట్ ఇట్ విల్ బి గుడ్ అతనితో చేస్తే అని. సో అట్లా వీ గాట్ ఇన్, అండ్ రాశి ఈజ్ అన్ యాడెడ్ అసెట్ ఫర్ దిస్ ఫిల్మ్. అమ్మాయి షీ బ్రింగ్స్ ద ప్రశంసలు. బాగలేకపోయినా కూడా అలానే చెప్తాను, కానీ నాకు ఆ ఛాన్స్ వాళ్ళు ఇవ్వలేదు. సో అది కాకుండా ఈ సినిమాలో ముఖ్యంగా టెక్నీషియన్స్ గురించి చెప్పాలి. శేఖర్ చంద్ర గారు, తర్వాత డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, అండ్ ఆఫ్ కోర్స్ రమేష్, హీ టేక్స్ వెరీ బ్యాలెన్స్డ్. అతను ఈజ్ ఎక్కడ ఎట్లాంటి ఎమోషన్స్ రావు అతనికి, అంటే అన్నెసెసరీ ఎమోషన్స్ రావు. తను ఏం చేయాలో టార్గెట్ దాని మీదే ఫోకస్ చేస్తాడు, అండ్ చాలా స్మూత్గా వెళ్ళింది. యాక్చువల్లీ షూటింగ్ టైంలో నేను చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళ కోఆర్డినేషన్ కానీ ఏదైనా కానీ అది చాలా బాగుంది. సగం బర్త్డే అక్కడే దిగింది అనమాట. ఎస్, అది రమేష్ మీద నాకు ముందు నుంచే ఆ నమ్మకం ఉంది. బట్ లక్కీగా అతనికి కూడా ఈజ్ ఈక్వేషన్ హెస్ సెట్ విత్ ఎవ్రీ వన్, అండ్ అందుకని ఇట్ వాజ్ వెరీ స్మూత్ అని చెప్పాలి. అండ్ రాజు గారు, మీరు ఇప్పుడు ఇవల్యూషన్ ఇవంతా చూస్తూ వస్తున్నాం, టీవీ ఇవల్యూషన్ ఎలా మారుతూ వచ్చిందో అలా ఇప్పుడు మూవీస్ కూడా చాలా చేంజ్ అవుతూ వచ్చినాయి. మీరు యాజ్ షార్ట్ ఫిలిమ్స్ ఇవన్నీ తీసి సూపర్ హిట్ అయితే ఇప్పుడు యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్కి అండ్ ఫిలిమ్స్కి కనెక్షన్ చాలా దగ్గరగా ఉందా, దూరం ఉందంటారు? మనం ఒక కథ 5 minutes అని లేకపోతే 15 minutes చెప్పడం వేరు, అది ఒక 2 hours 2.5 hours చెప్పడం వేరు. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఆర్ట్ ఆల్ టుగెదర్. అంటే మిగతావన్నీ కదా నేను ఇది రాయడం గురించి అంటున్నాను. సో వెన్ యూ రైట్ 10-15 minutes స్క్రిప్ట్, ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్, అండ్ 2.5 hours ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. బట్ యా, మనకి ఒకటి ఏంటంటే టెక్నికలీ మనకి ఫోన్లో కూడా మంచి కెమెరాస్ వస్తున్నాయి. A lot of people are able to do a lot of great work. I mean, see, end of the day, anyone wants to make films. So, ఇప్పుడు ఏంటంటే it's more accessible for them. సో ఇట్ ఈస్ గ్రేట్. అంటే మాకైతే కెమెరా కోసం వాళ్ళు అడుక్కోవాల్సి వచ్చేది. అరౌండ్ 50 షార్ట్ ఫిల్మ్స్ వరకు కూడా 52 ఐ థింక్. సో ఎలా పాసిబుల్ అయింది అన్ని తీసి? ఏం లేదండి, షియర్ డెస్పరేషన్ అంతే. అంటే ఒక యూ వాంట్ టు డూ, వీ హ్యావ్ వాంట్ టు డూ. అంటే అలా అని చెప్పి ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్ వచ్చి ఇక్కడ అక్కడ తిరిగి మా ఛాన్స్ ఎవరిని అడగాలో కూడా తెలియదు, బికాజ్ ఫ్రమ్ వైజాగ్. అండ్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ 2008-9 అప్పుడు. సో నా దగ్గర ఏ ఉంటే వాటితో చేయడమే. సో లైక్ ఐ టోల్డ్, 52 షార్ట్ ఫిల్మ్స్ కూడా దేనికి కూడా 100 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు పెట్టలేదు. అమ్మా బాబాయ్, 100 రూపాయల్లో ఒక అప్పుడు కెమెరా కూడా ఏంటంటే వాళ్ళని అడుక్కొని
తెచ్చుకొని, సో అప్పుడు అంతగా అది కూడా అప్పుడు ఫోన్లో VGA కెమెరా ఉండేదండి. తర్వాత ఏంటంటే కొంచెం మంచి ఫోన్ అయితే 3.2 మెగాపిక్సెల్ చాలా మారుతూ వచ్చింది. ఇప్పుడు ఇట్స్ వెరీ యాక్సెసిబుల్, విచ్ ఇస్ ఎ గ్రేట్ థింగ్. A lot of people can showcase their talent very easily. ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువగా పెరుగుతున్నాయి కదా ఇప్పుడు. అంటే షార్ట్ ఫిల్మ్స్కి ఐ రియలీ ఫీల్ దట్ ఎక్స్పెక్టేషన్స్ ఇవి అవి కాకుండా యూ జస్ట్ హ్యావ్ టు షోకేస్ యువర్ ఆర్ట్. Because unless you want to keep making short films, then try something, whatever you want to do, I don't know. But if you eventually are wanting to end up making films, you have to showcase your art. And I can do this with this much. If you give me that much, I'll show you wonders. సో ఇప్పుడున్న ఈ మూవీలో 5 మినార్లో ఫన్ అనేది చాలా, యాజ్ యు నో, మిగతా జానరాస్ చేయడం కన్నా ఫన్ చేయడం చాలా కష్టం. అండ్ మనకు తెలిసిందే రాజు గారు టైమింగ్ కామెడీ కొన్నిసార్లు మేబీ సడన్ గా ఫ్లోలో కూడా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో డిఫికల్ట్ ఆఫ్ స్క్రీన్ సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? అసలు ఈ మూవీ ప్రోడక్ట్ ఎలా ఉంది, ఇప్పుడు షూటింగ్ కూడా అలానే అయింది, ఫుల్ ఫన్. ఒక్క రోజు కూడా నాకు ఒక్క ప్రెషర్ కూడా లేదు ఇలా చేయాలి ఇలా చేంజ్ చేస్తారని. ఎందుకంటే దట్ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ మ్యామ్ మేడ్ అండ్ డైరెక్టర్ రామ్ గారు, దే గేవ్ సచ్ ఎన్వైరన్మెంట్. హీ ఈజ్ ఆల్సో వెరీ చిల్. అందరూ యాక్టర్స్ అక్కడ చూస్తే దే ఆర్ మోర్ ఫన్ ఇన్ పర్సన్. సో 1% కూడా ప్రెషర్ రాలేదు. అండ్ జస్ట్ కొన్ని షార్ట్స్లో చేంజ్ చేస్తూనే ఉంటారు. యాక్చువల్లీ ఇంకా దట్ హెల్ప్ మీ మోర్ టు గివ్ మోర్ ఎక్స్ప్రెషన్స్. నథింగ్, నో ప్రెషర్. కొన్నిసార్లు ప్రాపర్గా అర్థమవుతుంది, మాట్లాడగలదు కూడా. సూపర్. అంటే కొన్నిసార్లు బట్ స్టిల్ మనం ఫన్ చేసామని మనం అనుకుంటాం కానీ అది ఫన్ అవ్వదు. మనల్ని చూసి నవ్వుతారు కానీ అది ఫన్ ఆన్ స్క్రీన్ డెలివర్ అవ్వకపోవచ్చు. సో అది నా క్యారెక్టర్ అలా లేదు. యాక్చువల్లీ నేను ఫన్ చేయలేదు. ఓకే, సరౌండింగ్స్ లో సిచ్యువేషన్ లో ఫన్ అయింది. సో ఆ ప్రెషర్ అస్సలు లేదు. మ్యామ్ ఇప్పుడు వీళ్ళందరూ చేయటం ఒక ఎత్తు, నెక్స్ట్ ఎవరైనా అప్కమింగ్ కొత్త వాళ్ళు వస్తున్నప్పుడు కంటెంట్ స్ట్రాంగ్గా ఉండాలంటారు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీరు, లేకపోతే ఒక మంచి స్టార్తో తీస్తే మూవీ హిట్ అయిపోతుంది అనుకుంటున్నారు? ఎప్పుడైనా సరే కథే హీరో. ఎంత స్టార్ హీరో చేసినా కథ లేకపోతే ఆ సినిమా విల్ ట్యాంక్. అది మనం చాలా సినిమాలు చూసాం ఈ మధ్య వచ్చే వాటికి. స్టోరీ ఈజ్ ఆల్వేస్ ది హీరో. కాకపోతే దాన్ని సపోర్ట్ చేసే హీరో మనకు కావాలి, యాక్టర్స్ మనకు కావాలి. అది పిక్ చేసుకోవడమే మన తెలివితేటలు అని చెప్పాలి. మీరు చాలా తక్కువగా బట్ చాలా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుతున్నారు. బాగుంది వినడానికి, ఎంత హాయిగా ఉందంటే ట్రూత్ ఇంత సాఫ్ట్ గా చెప్పొచ్చు అనేది అర్థమైంది. చెప్పాలి కదా, ఇప్పుడు నేను ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి. లేదు అని మన భ్రమ పెట్టడం ఎందుకు? నా ఎక్స్పీరియన్స్ ఉన్నది నేను చెప్పాలి, నేను అనుకున్నది నేను మీకు చెప్పాలి. అండ్ మళ్ళీ ఇక్కడ ప్రమోషన్స్ అంటే లైక్ ఒక మూవీ కంటెంట్ చాలా బాగున్నా ఎంత ప్రమోషన్స్ వచ్చి ఎంత హైప్ ఇస్తే అంత హిట్ అవుతుంది మూవీ, కంటెంట్ లేకపోయినా కూడా ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం. సో మీరు అదే నమ్మి అలానే వెళ్దాం అనుకుంటున్నారు? అలా కాదు, నేనేమనుకున్నాను, ఈ మధ్య అందరూ చేసేది మ్యాసివ్ ప్రమోషన్స్ అనేది ఇట్స్ బికమ్ సార్ట్ ఆఫ్ ట్రెండ్ అండ్ ఆల్. నేనేమనుకున్నాను, ఫర్ టు మీ మార్కెటింగ్ కానీ ప్రమోషన్ కానీ ఏదైనా సరే, నేను ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను, అది జనాల్లోకి వెళ్ళాలి. సో హౌ ఐమ్ ఐ గోయింగ్ టు డూ దట్? ప్రమోషన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ దట్. ఇప్పుడు చాలామంది హైప్ చేసి, ఇప్పుడు మీరే అన్నారు చాలామంది హైప్ చేశారు సినిమాలో బాగాలేకపోయిన ట్రెండ్. అది కరెక్ట్ భాషలో చెప్పాలి అంటే, ఈ మధ్య వచ్చే ట్రెండింగ్ భాషలో చెప్పాలంటే బిల్డప్ తక్కువ, బేస్ తక్కువ, బిల్డప్ ఎక్కువ. సో ఆ బిల్డప్ ఎప్పుడు పనిచేయదు కదా బేస్ లేకపోతే. సో బేస్ బాగుండాలి కదా ఫస్ట్. సో మా ఎఫర్ట్, మా బేస్ బాగుండాలి, బిల్డప్ కూడా బాగుండాలి. అవునవును, ఆ బిల్డప్ బాగుంటేనే కదా మంచి ప్రోడక్ట్ వెళ్తుంది. అబ్బా సాయిరామ్, ఎంత సూపర్ గా చెప్పారు. అండ్ యాజ్ అ ఫీమేల్ యాక్టర్స్గా కూడా మనము నచ్చింది చేయటం, ముందుకు వెళ్ళడం అనేది ఎంత టఫ్, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఇండిపెండెంట్గా ఉండటం కూడా అంతే టఫ్. సో వాట్ డూ యూ సే అబౌట్ యువర్ కెరియర్ అండ్ మీరు ముందుకు వెళ్ళడం గురించి అదర్ గర్ల్స్ అప్కమింగ్ వాళ్ళకి? సో నేను యాక్చువల్లీ నిజం చెప్పాలంటే చిన్నప్పటి నుంచి పని చేస్తూనే ఉన్నాను ఇప్పటి వరకు, నెవర్ స్టాప్డ్. స్కూల్ అయిపోయిన తర్వాతనే స్టార్ట్ చేసేసాను. ఐ డిడ్ అ జాబ్ యాజ్ వెల్. సో నా స్కూల్ తర్వాత తర్వాతనే teenage lope, 17, 16, something like that. So my mom prepared me like that. Endukante my mom was also a social worker. She did a lot of social work. I used to go with her when I was a kid, like 12-year-old. I've seen her working throughout. So for me, non-working woman is not normal. I have never seen, I've always seen everyone working around me. Again, it's a choice. Now it's my mom's choice not to work.
So I think it depends on you. If you really want to, then you should. If you feel you need money, then you should. If not, then chill. అంతే, చాయిస్ బట్టి Choice హ్యాపీగా complete. ఉండాలి. Should be able to get the choice to choose. That's the biggest thing. You should get the choice. That's it. ట్రూ ట్రూ సూపర్. అండ్ రాజ్ గారు, లైక్ ఇప్పుడు ఒక స్టార్కి సోషల్ మీడియాలో ఉండి ఆడియన్స్ ఫ్యాన్స్ ఎక్కువ మంది పెరిగితే ఎంత బెనిఫిటో, కొన్నిసార్లు అదే మైనస్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది మీకు ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది అంటారు? సోషల్ మీడియాలో అసలు యాక్టివ్ మీరు ఉండరు కానీ Talk about social media with మీరు Raj అసలు sir. చూడరా సోషల్ ఫోన్? నాకు పెద్ద అలవాటు లేదు నాకు. అవునా? tech handicap, I call him. అవునా? నేను నేర్చుకుంటున్నా ఇంకా. అయ్యయ్యో. నాట్ దట్ బట్ మీరు చూడకపోయినా మీ గురించి అందరు మాట్లాడతారు. అది అట్లీస్ట్ ఐ యామ్ ఇన్ సేఫ్ స్పేస్. ఐ యామ్ అమ్మయ్య, పీస్. మీకు ఎఫెక్ట్ అవ్వదు అని అంటారు. అది పొగిడినా తిట్టినా ఇట్స్ అన్ ఒపీనియన్, ఇట్స్ అప్ టు దెమ్. నేను నా పని నేను చేసుకుంటా It does not get affected నా by పని anything. నా పని నేను చేసుకుంటా, తింటా, పంట బట్ స్టిల్ ఒక సెలబ్రిటీ స్టార్డమ్ ని కానీ ఇవన్నీ కూడా మెయింటైన్ చేసుకోవడం, అది కొన్నిసార్లు అది మనకి పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ గా కూడా ఎఫెక్ట్ అవుతుంది అన్నప్పుడు ఎలా హ్యాండిల్ చేసుకోవడం? మీరు చెప్పడం తప్ప నేను అసలు మీరు పట్టించుకోరా? హ్యాపీ ఇన్ మై ఓన్ స్పేస్. ప్రశాంతంగా ఇలా ఇంటికి ఉండడం- వెళ్ళి ఇలా సినిమా ఉండడమ్మా, ఇలా ఉండండి. యాక్చువల్గా Very down to earth. He doesn't feel anything about himself. నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడున్న కాలంలో ఒకప్పుడేమో మనుషులతో కనెక్ట్ అయ్యి ఫీల్ అయితే, ఇప్పుడు సోషల్ మీడియాతో దూరంగా ఉంటే చాలా ఫీల్ అవ్వకుండా ఉండొచ్చు కదా. సూపర్ అండి. అంటే లేదు, ఇట్స్ గుడ్ టు బి యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా. ఇట్స్ జస్ట్ దట్ ఐ డోంట్ నో హౌ టు. అండ్ తెలిసినా సరే ఏదో ప్రతిరోజు నేను ఏదో అడ్వెంచర్ కాదు ఏదో చేసేయడానికి పెట్టడానికి ఐ డోంట్ నో వాట్ ఈవెన్ టు పోస్ట్. బట్ అయితే ఈ లెక్కన మీకు చాలా టైం మిగులుతుంది నాకు తెలిసి సోషల్ ఐదర్ రీడ్ ఆర్ ఐ వాచ్ సంథింగ్. సూపర్. అంటే మొత్తం బుక్స్ చదువుతారు, ఏదైనా మంచి బుక్ సజెస్ట్ చేయండి. అట్లా ఎంటీ బుక్స్ పేజెస్ ఉన్నది కాకుండా. వాట్ కైండ్ ఆఫ్ జానర్ యు లైక్? ఏ జానర్ చదువుతారు మీరు? నాకు కొంచెం సస్పెన్స్, థ్రిల్లర్, మిస్టరీ ఇష్టమే. బట్ అలానే కాదు, మన ఆడియన్స్ కి కూడా చెప్పాలి. ఫ్యాన్స్ నేను చాలా సార్లు వేరే ఇంట్రెస్ట్ కూడా చెప్పాను. గ్రీన్ లైట్స్ మాథ్యూ మెకానీ, ఐ లవ్డ్ ఇట్. ఐ మీన్ సినిమాల మీద కొంచెం ఇంట్రెస్ట్ వాళ్ళు కూడా. ఇట్స్ నాట్ అబౌట్ ఫిల్మ్ మేకింగ్ ఆర్ ఎనీథింగ్. అది ఆయన స్టోరీ. అది ఇట్స్ కైండ్ ఆఫ్ హిస్ బయోగ్రఫీ. I'm saying kind of because he called it a love letter to his life, but it's about his life. It's a beautiful book. So చాలా బాగుంటుంది. బట్ ఇఫ్ మిస్టరీస్ అంటే ఫిక్షన్ అంటే చాలా తక్కువ చదువుతావు. బట్ ఇఫ్ యూ లైక్ అగతా క్రిస్టీ చాలా బాగుంది. ఎత్తుకుదాం ఇప్పుడు సోషల్ మీడియా. Thriller and all, then watch a film. Comedy. Thriller, comedy, fun, థ్రిల్లర్, కామెడీ అన్ని కావాలి మాకు. కాబట్టి watch a film. యా, ఫేమస్ చేయాలి కదా మరి చార్మినార్ తర్వాత పాంచ్ మినార్ డెఫినెట్లీ చూడాలి. అండ్ బిఫోర్ ఎండింగ్ వీళ్ళు చిన్న ఒక ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతాను. అండ్ రాజు గారు, ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాం. మీరు ఎలాగో నెక్స్ట్ ద డోర్, స్టార్ బై లాగా ఉన్నారు కదా, ఒకవేళ ఏదైనా ఓల్డ్ మూవీ లైక్ అందరికి బాగా నచ్చిన మూవీని రీమేక్ చేయాలి అని అనుకుంటే మీరు ఏ మూవీ రీమేక్ చేస్తారు? అందరికి బాగా నచ్చింది అదే చూస్తారు కదా మీరు రీమేక్ చేయడం. Rapid fire. ఇప్పుడు మీకు ఈ పెద్ద అద్దాలు పెట్టి ఇది వేసి పెడతారు కదా. But see, if I want to direct, I would want to direct Veta. చిరంజీవి గారి Veta. అవునా? వావ్, సూపర్. అండ్ హూ అమాంగ్ టుడేస్ హీరోయిన్స్ డూ you think has the 90s charm like Saundarya and Sai Pallavi garu. అవునా? ఓ, మీకు కూడా ఫేవరెటా సాయి పల్లవి? Yeah, she's an amazing actor. అంటే మీకు ఇఫ్ యూ హ్యాడ్ టు చూస్ ఎ డైరెక్టర్ స్టైల్, సుకుమార్ సర్స్ డెప్త్ ఆర్ అనిల్ రావిపూడి సర్స్ ఎంటర్టైన్మెంట్? Why not both? అమ్మయ్య, ఒక్క క్వశ్చన్ కి నేను ఒక్క సెకండ్ ఆలోచించేలాగా చేశాను మిమ్మల్ని సాటిస్ఫై. Why not both? లేదు, అలా ఉండదు. బోత్ అని చెప్పడానికి అయితే ర్యాపిడ్ ఫైర్ ఎందుకు, ఎనీ వన్ చెప్పాలి. అండ్ ఎందుకు చెప్పాలి? సుకుమార్ గారు డెప్త్ అండ్ అనిల్ రావిపూడి ఎంటర్టైన్మెంట్. హీరోయిన్స్ కెరీర్ గ్రాఫ్ ని ఎవరైతే, ఏ హీరోయిన్ కెరీర్ గ్రాఫ్ ని మీరు సీక్రెట్ గా ఫాలో అవ్వాలనుకుంటారు? There is no footprint to follow. Everyone's journey is completely different. No. ఓకే, సో ఇక్కడ ఇంకా నాకే ఆన్సర్ దొరకలేదు. My name, I'm still yet to make a journey. Wait, let me make a journey. If you got a chance to act opposite to any senior hero, Venkatesh garu or Nagarjuna garu? Both. Like if And even age on the genre same day, if you want morning, I'll shoot there. Night, I'll shoot అంతే. there. అంటే ఎనీ ఆఫ్ ది వన్ ని చూస్ చేసుకోవాలని ఆప్షన్ వచ్చినప్పుడు ర్యాపిడ్ ఫైర్ అంటేనే అది. అండ్ ఏ జానర్ చేయాలనుకుంటారు వాళ్ళతో? Venkatesh garuto comedy chestanu. I think that's what I want to do. Okay. I love his So, comedy timing. అయితే మన మన్మధుడి సార్ తోటి వద్దంటారు.
ర్యాపిడ్ ఫైర్ లో మళ్ళీ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు? బ్రేక్ రూల్స్ బ్రేక్ చేస్తున్నారు మీరు. ఓకే ఫైన్. అండ్ ఇది మిమ్మల్ని అడిగిన ఎవరిని సిగరెట్స్ చూడరంటారు. ఓకే, ఇఫ్ యూ కుడ్ రీప్లేస్ ఎనీ హీరోయిన్ ఇన్ ఏ బ్లాక్ బస్టర్ ఫిలిం, విచ్ ఫిలిం వుడ్ యూ చూస్ అండ్ వై? అబ్బా, వాట్ ఇస్ దిస్? See, I love Anushka Garu's role in Bahubali, but she did it amazing. I can't replace. If any day given a chance, something like that. Something like that. Yes. నో ప్రాబ్లం. మనకి ఏఐ ఉంది, మిమ్మల్ని అనుష్క గారి ప్లేస్ లో రీప్లేస్ చేసి తర్వాత నెక్స్ట్ ఫిలిమ్స్ వేస్తారు. అండ్ మ్యామ్, మీకు యాజ్ అ ప్రొడ్యూసర్ గా వాట్ మ్యాటర్స్ మోస్ట్? మీరు ఇందాకే చెప్పారు, స్ట్రాంగ్ కంటెంట్, స్టార్ పవర్ ఆర్ మార్కెటింగ్ స్ట్రాటజీ? స్ట్రాంగ్ కంటెంట్. ఓ, ఇది ఉంటే ఆల్మోస్ట్ ఇవి రెండు ఈజీ. ఫాల్ ఇన్ ప్లేస్. ఓకే ఓకే. Which producer in the Telugu film industry do you admire for balancing creative vision and commercial success? క్రియేటివ్ విజన్, కమర్షియల్ సక్సెస్. చాయిస్లు ఇచ్చారా? లేదు, మీరే చెప్పాలి. చాయిస్ ఇస్తే మీరు బోత్ అంటున్నారు. చాలా మంది ఉన్నారండి అట్లాగా. ఎనీవన్ విన్. ఫస్ట్ ఐ విల్ కంటెంట్ అన్నారు కదా, ఫస్ట్ విజయ నిర్మల్ గారి పేరు తీసుకుంటారు. వా, మేల్ 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 కి సపోర్ట్ చేసుకోవాలి. చూడండి అమ్మా, ఫీమేల్ కలిస్తే కొట్టుకుంటారు అంటున్నారు, బట్ వీ విల్ అడ్మైర్ ఫీమేల్. షీ ఈజ్ ఫినామినల్ డైరెక్టర్. ఆవిడ గిన్నీస్ బుక్లోకి ఎక్కారు, హైయెస్ట్ ఫిల్మ్ మేకింగ్, అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్. ఆవిడ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఆవిడ వచ్చారని. సో ఎనీ డే మై చాయిస్ ఇస్ హర్. విజయ నిర్మల్. సెకండ్ ప్రొడ్యూసర్ కింద అయితే రామనాయుడు గారు. అండ్ హీ మేడ్ అమేజింగ్ ఫిల్మ్స్. అండ్ అన్ని ఆయన చాలా బ్లాక్ బస్టర్స్ కూడా ఉన్నాయి. సో అండ్ చాలా మందికి లైఫ్ కూడా వచ్చింది. అండ్ విజయ నిర్మల్ మ్యామ్ కానీ రామనాయుడు ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్స్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ విల్ ఎవర్ సీ. ట్రూ. అండ్ if this film becomes a blockbuster, what's the first thing you would gift your team as a thank you? పాంచ్ మినార్ గురించి. Another film. 5 మినార్ టికెట్లు ఇస్తా. సూపర్. అండ్ మన సినిమా టికెట్లు ఎవరికి ఇవ్వకూడదు, కొనుక్కొని చూడమని. మన టీమ్ కి ఇవ్వచ్చు కదా. ట్రూ మ్యామ్, ఆన్ పాయింట్. మీరు ఆన్ పాయింట్ మై లార్డ్, మీరు పాయింట్ మీద ఉన్నారు. అండ్ సూపర్ అండి. చాలా ఇంటెన్స్ గా అయితే మనం ఇంటర్వ్యూ చేసాం ఈసారి, ఫన్ తో కాకుండా, ఎందుకంటే ఫన్ అంతా సినిమాలో ఉంటుంది కాబట్టి. సో ఆ ఫన్ ని మీరు మిస్ అవ్వకూడదు అంటే November 21st థియేటర్స్ కి వచ్చేసేయండి. సో మన హైదరాబాద్ లో 5 మినార్ ఉందని అందరికీ తెలియాలి. అంటే దానికి వాచింగ్ ఎన్టీవీ.